జోష్నా పారిజాతం ఒక ప్లాన్ చేశారు అంటే అది కరెక్ట్గా చేసేంత వరకు అయితే ఇంకా వాళ్ళ మనసు తాపాడదు అన్న విధంగా ఇప్పుడు ఇంకా సుమిత్రకి ఆపరేషన్ జరగకుండా ఏ విధంగా చెయ్యాలి అన్న విషయాన్ని అయితే ఇంకా మొత్తం ఇంట్లో కాంచనకి చెప్పి అలాగే శ్రీధర్ని అందరినీ పిలిచి ఒక రచ్చ మాదిరిగా చేసేస్తారు. ఇంకా అంతా చేసిన తర్వాత ఇంక దీప అయితే నాకే ఈ బిడ్డ ఇష్టం లేదు అన్నట్టుగా తనైతే మాట్లాడుతుంది. ఇంకా కాంచన అయితే ఇంకా అక్కడి నుంచి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మకి నేను ఎలాగెలా సర్ది చెప్తాను అని చెప్పని ఇంకా దశరథ్ అయితే మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిరండిరా అని చెప్పని అంటూ ఉంటే ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి మామయ్య, నువ్వు జాగ్రత్తగానే ఉండు అని అంటే నేను చూసుకోగలను, నా కూతురు జాగ్రత్త అని చెప్పి దశరథ్ అయితే పంపిస్తాడు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక వెళ్ళే లోపే ఇంక సుమిత్ర అయితే దీపను పిలిచినట్టుగా అయితే మళ్ళీ అక్కడ పిలిపిస్తుంది. ఏంటి దీప, ఏందో కిందంతా సౌండ్గా గందరగోళంగా ఉంది, ఏమై ఉంటుంది అంటే అప్పుడు జోష్న వచ్చి నీకు దగ్గర కూడా వీళ్ళు నిజాన్ని దాస్తున్నారు మమ్మీ, దీప కడుపుల బిడ్డని అబార్షన్ చేయించుకుంటుంది అంటే అయ్యో ఎందుకు అలా చేస్తున్నావు, ఒక తల్లిగా నువ్వు ఎంతగా ఆలోచిస్తావు, ఇలాంటి పిచ్చి పని ఏంటి చేస్తున్నావు, అయినా నా కూతుర్ని నా దగ్గర నుంచి ఎవరైనా దూరం చేస్తే నా మనసు తట్టుకుంటుందా, అలాంటిది నీ కడుపులో బిడ్డని నువ్వే చంపేసుకుంటావా, దాన్ని నీ కళ్ళతో కూడా చూడవా అన్నట్టుగా సుమిత్ర అంటుంది. నేను నా బిడ్డని కళ్ళతో చూడాలి అనుకుంటే నువ్వు నాకు దూరం అవుతావు అమ్మ అని చెప్పి దీప అనుకుంటుంది. ఇంకా అంతా చేసిన తర్వాత ఇంకా సుమిత్ర కూడా ఎదురు తిరిగినట్టుగా తను మాట్లాడుతూ ఉంటే దశరథ్ అయితే వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఇప్పుడు నీకెందుకు సుమిత్ర, నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి కదంటే లేదండి మన ఇద్దరము తన్ని మన కూతురులాగే అనుకున్నాం కదా, తను ఇప్పుడు తప్పు చేస్తుంది అంటే మనం సర్ది చెప్పాలి కదా అని చెప్పని సుమిత్ర అయితే అంటుంది. ఇంకా కార్తీక్ కూడా అయితే నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అత్త అంటే ఏంట్రా మొహం చాటేసి వెళ్ళిపోతున్నావా అంటే ఈ అత్తయ్య చెప్పే మాట కూడా మీకు వినిపించదా, అయినా మీరు పెద్దవాళ్ళు అయిపోయారులే అని అంటూ ఉంటే ఇంకా దానికి వత్తాసుకు అయితే ఇంక మళ్ళీ జోష్న అలాగే పారిజాతం కూడా మాట్లాడుతూ ఉంటారు. నీతో ఏం అవసరం ఉంది మమ్మీ అంటే రేపటి నుంచి నువ్వు హాస్పిటల్లో ఉంటావు కదా, ఇంక నీ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా వాళ్ళిద్దరు ఉంటారు అంటూ ఉంటే ఇంకా జోష్న నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే అవును బావా ఇప్పుడు నీ వల్లే నేను ఇంతగా మాట్లాడాల్సి వచ్చింది అని అంటూ ఉంటే ఇదంతా జరిగితే తర్వాత నీ పరిస్థితి ఏంటో కొంచెమైనా ఆలోచించుకుంటున్నావా అని కార్తీక్ అయితే తన మనసు అనుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా కాంచన అయితే ఒకటేమని ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మని ఈ భూమి మీదకి రానికుండానే వీళ్ళు చంపేస్తున్నారు, అందుకైనా మా అమ్మ మీద నాకు ఆశ చేసింది, నీకు మీ మీ మనవరాల్ని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను అని చెప్పని దీప కూడా నాకు మాట ఇచ్చింది, ఇప్పుడు ఆ మాట తప్పుతుంది అంటే ఇంకా కార్తీక్ అయితే విధేయని పరిస్థితుల్లో ఇంకా అసలు నిజమైతే చెప్పేస్తాడు. అమ్మ ఈ విధంగా సుమిత్ర అత్త బతకాలి అంటే దీపల కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేయాలి అంటే దానికి దీనికి ఏంట్రా సంబంధం అని చెప్పని కాంచన అంటుంది. దానికి దీనికి సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు దీప తన బిడ్డని వదులుకుంటుంది అని అంటే అప్పుడు ఇంకా అసలు విషయం ఏంటి, జోష్న తన కూతురు కాదు దీపే తన కూతురు అన్న విషయాన్ని అయితే ఇంకా కార్తీక్ అయితే కాంచన అయితే చెప్పేస్తాడు. కానీ ఈ విషయం నువ్వు ఇంకా తాతయ్యకి ఎవరికి తెలియదు, ముఖ్యంగా అత్తయ్యకి అసలు తెలియదు, జోష్న తన కూతురు అన్న భ్రమలోనే తను ఉంది, ఇప్పుడు తన కూతురు కాదు అని చెప్పానంటే ఇప్పుడు తను బ్రతకదమ్మా అన్నట్టుగా కార్తీక్ అయితే అంటాడు. రే ఇంత విషయం నాకెందుకు దాచిపెట్టారు అని చెప్పనని ఇంకా కాంచన అయితే అటుపక్క వద్దిన ఇటుపక్క మనవరాలా అన్నట్టుగా ఏడుస్తుంది.